నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నాతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు బూరా నర్సేగౌడ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ రాజకీయ పరిణామాల మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈరోజు. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి పరిస్థితి? తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిన పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా బీజేపీ కొత్త అధ్యక్షుడు వల్ల ఇవన్నీ స్టార్ట్ అయినాయి అనుకోవచ్చా, లేకపోతే ఏం చెప్తారు? మీకు చూడండి, సముద్రంలో అలలు వస్తుంటాయి పోతుంటాయి. సముద్రం లాగానే ఉంటుంది. బీజేపీ అట్లాంటిది. బీజేపీ నెక్స్ట్ తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. మిగతా పార్టీలు ఏ అలలు క్రియేట్ చేసినా కూడా మళ్ళీ కింద పడక తప్పదు. అంటే బేసిక్గా ఈ రామచంద్రరావు గారు అయిన తర్వాత నుంచి కూడా చాలా విమర్శలు ఎదుర్కొంటా ఉంది బీజేపీ పార్టీ. ప్రధానంగా ఓపెన్గా చెప్పాలంటే అందులో కూడా సొంత పార్టీ నాయకులు కూడా వ్యతిరేకం చూపించడం అనేది కొంత మైనస్ అనుకోవచ్చా దీనికి సంబంధించి? అబ్సల్యూట్లీ నాట్. ఎందుకంటే ఆశావాదులు చాలా ఉంటారు. ఇదేమన్నా కుటుంబ పార్టీ కాదు కదా. సో డెఫినెట్లీ రాని వాళ్ళకు కొంత నిరాశ ఉంటుంది. బట్ అందరు సర్దుకుంటారు. లక్ష్యం ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కాబట్టి ఆ లక్ష్యం సాధన కొరకు అందరం సమిష్టిగా పోరాటం చేస్తాం. అంటే మీరేం చెప్తారు సార్ రామచంద్రరావు గారి గురించి చెప్పమంటే? అన్ఫిట్ అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. దట్ ఈస్ టోటలీ టు బి వెరీ ఫ్రాంక్ చాలా తుచ్చమైనటువంటి కామెంట్. ఎవరన్నా పదవి వచ్చిన తర్వాతనే కదా ఫిట్ అనేది అన్ఫిట్ తెలిసేది. ఇప్పుడు మరి ఇందిరాగాంధీ చచ్చిపోతే ఏమైంది భారతదేశం అనుకున్నారు. ఇంకా అద్భుతంగా పివి నరసింహరావు జైలే. రైట్. వాజ్పేయి అద్వానీ తర్వాత ఎవరు బీజేపీలో అనుకున్నారు. మరి నరేంద్ర మోడీ గారు థర్డ్ టర్మ్ గెలవలే. సో అందుకొరకు ఏంటంటే ఇవన్నీ చౌకబారు విమర్శలు బై కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. బీజేపీని మానసికంగా దెబ్బకొట్టాలి. ఎందుకంటే భయం. బీజేపీ అంటే భయం. రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తుందనే ఒక భయం అనేది వాళ్ళ వణుకులో పెట్టింది. అందుకొరకు వాళ్ళ కుమ్మక్కై ఏదో ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నం. అండ్ బీజేపీ అనేది వ్యవస్థ, వ్యక్తిగా. ఎవరికో జ్వరం వస్తుందో, ఎవరికో కాలిరుగుతుందో, లేకుంటే ఎవరికో కింద పడిపోతుందో బీజేపీ పార్టీ పడిపోదు. కానీ అంటే సార్, అంటే ఈ బీసీ వాదం అనేది ఎక్కువ నడుస్తూ ఉంది తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో. మీరేం చెప్పదలుచుకున్నారు ఈ బీసీ 42% కామారెడ్డి డిక్లరేషన్కి సంబంధించి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది, వాళ్ళ ఆమోదం తెలపాలని డైరెక్ట్గా సీఎం వెళ్ళే ధర్నా చేసి వచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. మీరేం చెప్తారు? అది చాలా చేతగానటువంటి పని, నిబద్ధత లేనటువంటి పని, చాలా నీచమైనటువంటి నికృష్టమైనటువంటి ఆరోపణ. ఎందుకంటే నువ్వు ఇచ్చినావు 42%, నువ్వు క్యాష్ సెన్సస్ చేసినావు, ఇంతవరకు బయట పెట్టలేదు. డెడికేటెడ్ కమిషన్ వేసినావు, జీవో తీయాలంటే నీకు ఇష్టం లేదు. ముఖ్యమంత్రికి అసలే ఇష్టం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాడంటే అది కొంగ జపం. ముసలి శాకాహారం తిన్నట్టు, ఇవన్నీ ఏంటంటే నిందారోపణలు. ఆయనకు రాహుల్ గాంధీ ఏదో మేము వస్తామా చస్తామా గవర్నమెంట్ కానీ ఏదో ఇచ్చేసిండ్రు. ఇప్పుడు అమలు చేసే పరిస్థితికి వచ్చే వరకు బీసీలు అంటే భయం. రేపు 42% రిజర్వేషను, కామారెడ్డి డిక్లరేషను అమలు చేస్తే మా యొక్క రేవంత్ రెడ్డి యొక్క పీఠం కదిలిపోతుంది. రేపు ముఖ్యమంత్రి కూడా అడుగుతారు అనే భయంతోనే వేసే నికృష్టమైనటువంటి నిందలు తప్పితే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ లీగల్ కన్సల్టేషన్ తీసుకొని చట్టబద్ధంగా జివో ఇచ్చి లోకల్ బాడీస్ పోవాలి. ఇంకోటి, నువ్వేమో పిల్లల్ని కంటావు, పక్కింటోడో సాదాడే. ఇదేమన్నా లవ్ ట్రయాంగిలా? నువ్వు ఇబ్బడి మబ్బడిగా కనేస్తావు. అవును. కానీ అంటే ఒకటి సార్, అంటే మరి ఇప్పట్లో లోకల్ బాడీ ఎన్నికలు కనపట్లేదా సార్? మరి అవుతాయా అసలు లోకల్ బాడీ? ఒక్కటి, ఏ బాడీ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ను బొందబెట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ భయానికి దాటవేతకు చేసే ప్రయత్నం సార్. అంటే ఇంకొక పెద్ద బ్లేమ్ ఏంటంటే బీసీని ముఖ్యమంత్రి చేస్తానన్న బీజేపీ కనీసం అధ్యక్షుని కూడా బీసీ చేయలేదనే ఒక పెద్ద రూమర్ ఉంది.
ఇది ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయి, ఏం చెప్తారు సార్? అదే కదా ప్రతిపక్షాలు ఏం బీజేపీ ముఖ్యమంత్రి చేస్తాను, బీసీ ముఖ్యమంత్రి ఇంతవరకు ఎవరైతే రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రులు ఎక్కడయ్యారు చెప్పండి బీజేపీలో? అవును, అయ్యారా? లేదు. హర్యానాలో రాష్ట్ర అధ్యక్షుడు, మరి రాజస్థాన్లో రాష్ట్ర అధ్యక్షుడు, మహారాష్ట్రలో కూడా బీసీ కదా, మహారాష్ట్రలో రాష్ట్ర అధ్యక్షుడు అయిందా? అవును. సో ఇది పార్టీ వేరు, పవర్ వేరు. బీసీలకు ముఖ్యమంత్రి ఇంతవరకు 70 సంవత్సరాల్లో కూడా కాంగ్రెస్ చేయలేదు కాబట్టి ఈ కాంగ్రెస్ అనే పార్టీ అంబేద్కర్ టైం నుంచి యాంటీ బీసీ యాంటీ బహుజన్ పార్టీ కాబట్టి బీజేపీ ముఖ్యమంత్రి చేస్తామని సాక్షాత్తు మోడీ గారే హామీ ఇవ్వటం జరిగింది. మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మొదటి బీసీ ముఖ్యమంత్రి బీజేపీని చేస్తాం. అంటే బేసిక్ అంటే ఈ బీసీ అనే నినాదం గట్టిగా వాడుకుంటున్నాను అనుకోవచ్చా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా? చూడు, చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు వాడుకోరు, అమలు చేస్తారు. చిత్తశుద్ధి లేని వాళ్ళు వాడుకుంటారు. కర్ణాటకలో ఏమైంది? గులగణన చేశారు, ఇప్పుడు 3.5 సంవత్సరాలు అయిపోయింది. అవును. ఇప్పుడు ఏమైంది? తప్పులు తడకం మళ్ళీ చేస్తామంటారు. రేపు తెలంగాణ కూడా అదే ఉంటుంది. అసలు నీ గణన మీద నీకే నమ్మకం లేదా? క్లారిటీ లేదు. నమ్మకం లేదు, క్లారిటీ కాదు. నమ్మకం ఉంటే కదా బయటకు వచ్చేది. అవును. ఎందుకంటే ఆడలేనమ్మా బద్దాలు తెరువు అన్నట్టు ఇవన్నీ బీటింగ్ అరౌండ్. అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారు సార్ ఇప్పుడు కులగణన ఏదైతే వీళ్ళు అనౌన్స్ చేస్తూ ఉన్నారో బీసీల లెక్క కానీ ఏదైతే మీరు యాక్సెప్ట్ చేస్తారా? అది పబ్లిష్ అయితే అది కరెక్టా కాదా మీకే తెలుస్తుంది కదా. డేటా పబ్లిష్ అయితే పలానా ఊర్లో ఇంతమంది బీసీలు ఉన్నారు అనేది క్లియర్ ఉంటే అది ఉన్నారా లేదా, తక్కువ ఉన్నారా ఎక్కువ ఉన్నారా తెలుస్తుంది కదా. దానికి అకౌంటబిలిటీ ఉండాలి కదా. రేవంత్ రెడ్డి ఇచ్చిందే అదేదో వేదం కాదు కదా. అంటే నిన్న అది కేవలం ముస్లింలను బీసీల కలిపే ప్రయత్నంలో చేసే ఓట్ బ్యాంకు అపీజ్మెంట్ పాలిటిక్స్. కానీ వాళ్ళకు స్పెషల్లీ మీరు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి సామాజిక న్యాయం గురించి మాట్లాడితే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఇక ముసలి పాయసం తాగినట్టు ఉంటుంది. అంటే నిన్న మీ అధ్యక్షుని అనౌన్స్ చేసిన తర్వాత నిన్న ఖర్గే రావడం జరిగింది రాష్ట్రంలో. మరి నిన్న ఖర్గే మీటింగ్ చూసారా? అసలు అనిపించిందా ఏమన్నా ఉపయోగపడే ఛాన్స్ ఉందా రాష్ట్రానికి? ఇది కాంగ్రెస్ అనేది మునిగిపోయే నావ. వాళ్ళు ఎన్ని జిమ్మక్కులైనా కూడా చేసినా కూడా ఒకసారి మోసపోయారు. తెలంగాణ ప్రజలు పెనం నుంచి పొయ్యిలబడ్డారు. అవును. కర్రు గార్చి వాత పెడతారు లోకల్ బాడీస్ కానీ ప్లస్ ఈ సింబల్ ఉన్న ఎలక్షన్స్ ఏదైనా కూడా. రేవంత్ రెడ్డి గారి ధైర్యం ఏంటంటే ఇప్పుడు టన్నుల కొద్దీ అవినీతి డబ్బు సంపాదిస్తున్నా దాన్ని వెదజల్లి గెలుస్తామని నమ్మకం తప్పితే ఇంకేం లేదు. అది సాధ్యపడదు. కానీ నిన్న ఖర్గే మీటింగ్ అనేది లోకల్గా ఎవరైతే గ్రామస్థాయి నాయకులతో కలుస్తారనే ఒక మీటింగ్ అనౌన్స్ చేయడం అయితే అది చెప్పడం జరిగింది. నిన్న ఖర్గే మీటింగ్ వల్ల తెలంగాణ ప్రజలకు ఏమన్నా ఒరిగేది ఉందంటారా? మీరు ఏం చెప్పదలుచుకున్నారు అదే బీజేపీ? ఇక ఖర్గే మీటింగ్ కానీ కాంగ్రెస్ మీటింగ్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళు దోచుకోవటానికి ఉపయోగపడుతుంది కానీ తెలంగాణ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. అదే నిన్న రేవంత్ రెడ్డి సవాల్ చేస్తూ ఉన్నాడు, 100 ఎమ్మెల్యే సీట్లు 15 ఎంపీ సీట్లు వస్తాయి, ఖచ్చితంగా నెక్స్ట్ పార్లమెంట్లో మేము జెండా పాతిస్తాం అంటున్నాడు తెలంగాణ నుంచి. అదే కదా ఆయన 100 సీట్లు మొత్తం దేశంలో గెలుస్తారా? దక్షిణ భారతంలో కాంగ్రెస్ 15 ఎంపీలు గెలుస్తుందా? ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏముంది, ఈ పూటకు ఏ పూటకు ఆ పూట మాట్లాడతాడు. ఎప్పుడు జెండా పీక్తాడో తెలియదు. ఆ భయంతోనే ఖర్గే వచ్చిండు పార్టీ. అది కాంగ్రెస్ పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో ఈ యొక్క టస్సుల్ ముఖ్యమంత్రి వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్యలో నడుస్తున్నారు. సార్ అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ అనుకోవాలా ఇప్పుడు, లేదంటే రాష్ట్రంలో ఎలా ఉంది? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎప్పుడో ములాఖాత్ అయినాయి హైకమాండ్తో. మరి వాళ్ళేమో బీజేపీతో కావటానికి ఏముంది? మేము ఒంటరిగా పోటీ చేస్తున్నాం, ఒంటరిగా గెలుస్తున్నాం. ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు 18 నెలలు 19 నెలలు అయింది కదా. ఇంతవరకు ఎన్నో కేసులు పెట్టిండ్రు, కమిషన్లు వేసిండ్రు. అవును. ఏమన్నా టచ్ చేస్తుండ్రా? లేదు. వై? కమిట్మెంట్ పైన అయిపోయింది. ఇక్కడ కేవలం డ్రామా ఆడుతున్న పాపం. ఈ డ్రామా కొరకే పాపం ఆయనకు మన ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీతోని పుష్ప సినిమాలో కిస్ కిస్ అని ఫోటో ఉంది కదా, ఓ ఫోటో ఆపర్చునిటీ కూడా రావట్లే.
రాహుల్ గాంధీకి సామాన్య కాంగ్రెస్ కార్యకర్త పోయి రాహుల్ గాంధీతో ఫోటో తీసుకుంటుంది కానీ మన దురదృష్టం ఒక విధంగా తెలంగాణకు అవమానకరం. మళ్ళీ వెళ్తున్నాడండి 44సారా ఇది 45 అనుకుంటా. మళ్ళీ వెళ్తున్నాడంట 2 రోజులు. రికార్డు గిన్నీస్ రికార్డు దానికి పెట్టాలి. ఇప్పుడు ఏంటంటే ఎంత అవమానకరం అంటే ఒక ముఖ్యమంత్రి నెలకు 100 కోట్లు ఏటీఎం లాగా పంపించే ముఖ్యమంత్రి, 100 కోట్లు పంపించే మంత్రులు, ఇంతైనా కూడా రాహుల్ గాంధీ కేర్ చేయట్లేదు. మొదటి నుంచి అండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు చూశారు కదా, కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు ప్రజల నుంచి ఓట్లు, సీట్లు, నోట్లు తప్పితే మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ చేసింది ఏం లేదు. అది మన దురదృష్టం. ఇంకా మనం గుర్తించాలి. ఎందుకు నేను చెప్తున్నా అంటే ఉమ్మడి యూపీఏ 1 అండ్ యూపీఏ 2 ఎవరి వల్ల ఫామ్ అయింది? మన దగ్గర 32-35 ఎంపీలు అయితే ఫామ్ అయింది. రైట్. మాకు ఎయిమ్స్ ఇచ్చిండ్రా? అవును. ఒక ఐఏఎం ఇచ్చిండ్రా? అవును. ఓ పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఇచ్చిండ్రా? రైట్. జాతీయ రహదారులు ఏమైనా ఇచ్చిండ్రా? వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినాక గోల్డెన్ క్వాడ్రాంగిల్ ద్వారా వచ్చినటువంటి జాతీయ రహదారులు, తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత జాతీయ రహదారులు తప్పితే కాంగ్రెస్లో అసలు మనకు రోడ్లు ఉన్నాయా? లేదు. దాన్ని బట్టి ఇంకోటి కాంగ్రెస్ యొక్క మూటలో మన దగ్గర నుంచి వాళ్ళది ఏదో బాడీ ఉంటుంది కదా, సిడబ్ల్యూసీలో ఎవడన్నా ఉన్నాడా మనోడు? లేదు. లేరు కదా. ఈవెన్ నేను అప్పటి నుంచే తెలంగాణ ఉద్యమం నుంచే చూస్తున్నా. ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ నుంచి 32 మంది ఎంపీలు ఉంటే, మన పుణ్యమాన్ యూపీఏ 2 ఉంటే, కేరళ నుంచి 5 ఆ వాయిలర్ రవని, ఆ యాంతోని అని, ఇంకో గింతోని అని ఉండేది. ఇక్కడి నుంచి 32 మంది ఎంపీలు, మూటల కొద్ది డబ్బులు ముట్ట చెప్పేది. కానీ సిడబ్ల్యూసీలో ఒక్కడు ఉండదు, ఎవరో ఒక్కరు ఉండేది, అది కూడా గెస్ట్ రోలు. రైట్. అన్ ఇన్విటేషన్ ఓన్లీ. ఈవెన్ టుడే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏమన్నా ఆర్బీసీ డబ్ల్యూబీసీ అంటే రక్తము చీము ఉంటే కాంగ్రెస్ తెలంగాణ నాయకులకు డిమాండ్ చేయాలి. గవర్నమెంట్ ఇచ్చింది, మేము మూటలు మోస్తున్నాం, సిడబ్ల్యూసీలో రోల్ లేదు, ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్ లేదు. వీళ్ళందరూ పోయి ఎవరో వేణుగోపాల కాలం ముందర మోకరిల్లాలి, ఇంకోటి కాలం ముందర మోకరిల్లాలి. మనోడు కింగ్ మేకర్గా ఉండాలి. రైట్. ఎంత సిగ్గుచేటు. కానండి అప్పుడు నేను చెప్పిన కాంగ్రెస్ లీడర్లకు ఇక్కడ మీసాలు పెట్టుకొని దువ్వుడు కాదు, ఢిల్లీలో చూపెట్టండి మీ మీసాల విలువ అని. కానీ వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, కనీసం 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు బీజేపీ వాళ్ళు, కనీసం ఇప్పటికీ ₹1 తీసుకురాలేదు దేశానికి, రాష్ట్రానికి. ఆ ముఖానికి, కాంగ్రెస్ ముఖానికి బీజేపీ నరేంద్ర మోడీ గారు లేకుంటే ఈ రాష్ట్రము ఈరోజు పాతకాలంలో బీహార్ ఎట్లా ఉండనో అట్లా ఉంటుండే. ఈరోజు రోడ్లు ఎవరి వల్ల అవుతుంది, గ్రామంలో డెవలప్మెంట్ ఎవరి వల్ల అవుతుంది, యూరియా ఫెర్టిలైజర్ ఎవరు ఇస్తుండ్రు? ఆ యూరియా విషయంలోనే మొన్న ఒక వార్త వచ్చింది, యూరియా ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు లేవని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. అదే కదా చేతగానితనం. ఇదివరకు 10 ఏళ్ళలో ఎప్పుడన్నా కొత్తగా చూసినావా? లేదు. మరి అప్పుడు ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉందా? లేదు. లేదు కదా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కదా. అవును. అవును. అవునా కదా. రైట్. సంకీర్ణ ప్రభుత్వం కాదు కదా. అవును. మరి అప్పుడు ఎందుకో లేదు, ఇప్పుడు ఎందుకో ఉంది. ఈ యొక్క చేతగానాలు యూరియా కూడా బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు. ఎంత దరిద్రం అంటే నావాడు మూతపడ్డది, దివాలా తీసింది. ఏదైతే వ్యవస్థను మేనేజ్ చేయాలనో కోఆపరేటివ్ సొసైటీస్ మొత్తము బ్లాక్ మార్కెటింగ్ చేసుకొని బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు. దానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ మంత్రులు అందరికీ వాటా. ఎంత దరిద్రం అంటే ఒకసారి బ్లడ్ బాయిల్ అవుతుంది. మా యూరియా కూడా వదిలిపెడతలేదు ఈ కాంగ్రెస్ వాళ్ళని. డిఏపి యూరియా మరి అంటే ఫండ్స్ వస్తున్నప్పుడు మరి ఫండ్స్ కాదు కదా, ఫండ్స్ కాదు కదా ఇచ్చేది, యూరియా ఫర్టిలైజర్ సప్లై చేస్తారు కదా. ఏం చేస్తున్నట్టు వీళ్ళు? అదే కదా బ్లాక్ మార్కెటింగ్. మా గతం ప్రతి సంవత్సరానికంటే ఆల్మోస్ట్ 10% ఎక్స్ట్రా ఆల్రెడీ పంపించారు, గణాంకాలతో సహా. మా కిషన్ రెడ్డి గారు నిన్న చెప్పారు కదా. ఎందుకు కొరత ఉంది? మన దగ్గర ఏమో 2 కోట్ల ఎకరాలు కాలే కదా ఒక్కసారి. అదే ఇస్తున్నాం. ఇంకా నీళ్లు వర్షం కూడా సరిగా పడలేదు. అవును. అవును. గోదావరి ఎస్ఆర్ఎస్ పై నిండలేదు, వర్షం పడలేదు, నీళ్లు లేవు, పత్తి నాటు పెట్టలేదు.
ఇంకా మిట్ట పంటలాలు వేయలేదు ఇంకా, అప్పుడే యూరియా కొరత ఎక్కడో ఒక ఎకరం నాటు పెట్టారా? లేదు. ఇక చెప్పు. మరి రైతులు చాలా బాధపడుతున్నారు కదా. అదే కదా పరిస్థితి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ కాంగ్రెస్ యంత్రాంగం యూరియా కూడా బుక్కుతుండు. వీళ్ళు ఇట్లా బుక్తారనే మోడీ గారు దీనికి నీమ్ కోటెడ్ యూరియా చేసిండు, కల్తీ బ్లాక్ మార్కెట్ చేయొద్దని. దాన్ని రేపు అడల్టరేషన్తో ఈ యూరియాని అంత అయింది. మిల్క్ ప్రోడక్ట్స్ వేరే ఈ నిర్మా గిర్మా ప్లస్ డిటర్జెంట్స్ తయారు చేయడానికి అంత బ్లాక్ మార్కెట్ చేస్తున్నారని మోడీ గారు వచ్చినాక దాన్ని నీమ్ కోటెడ్ చేశారు. ఈ యొక్క కాంగ్రెస్ మహానుభావులు దాన్ని కూడా దోచేస్తున్నారు. భూములు దోచుడు, రిజిస్ట్రేషన్లు దోసుడు, ఇక ఉద్యోగాలు చేస్తుడు. ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి నెలకు బత్తా రావాలి, పోలీస్ స్టేషన్ నుంచి బత్తా రావాలి, ఎంపీడీఓస్ బత్తాలే, చివరికి 10,000 కోట్లు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వాలి. తెలుసా? మీకు తెలుసు కదా. అవును, చాలా మంది ధర్నాలు కూడా చేస్తున్నారు. పిల్లలకు సర్టిఫికేట్ ఇవ్వట్లే. అరే గురుకుల పాఠశాల యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ మందమాశానం ఉన్నాయి. గురుకుల పాఠశాలకు రెసిడెన్షియల్ స్కూల్కు ఫుడ్ లేదు, బెడ్ లేదు. ఎంత దరిద్రం అంటే నిన్ను ప్రభుత్వాన్ని విమర్శించడు కానీ ఇంత దరిద్రం ఉంటుందని మేము ఊహించలేదు. మరి ఎట్లా 100 సీట్లు అంటుంది కదా. మరి 100 సీట్లు వస్తాయి. ఎంపీటీసీ సీట్లో లేకుంటే సర్పంచ్ సీట్లో వస్తాయేమో 100 సీట్లు. అంటే మీరు అంటున్నారు కదా, అప్పుడు ఆయన నిరుద్యోగ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. పక్కనే అశోక్ నగర్ ఉంది, చాలామంది నిరుద్యోగులు నిన్న కూడా అసెంబ్లీ మన సెక్రటరేట్ ముట్టడి పెట్టడం జరిగింది. ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే అసలు నిరుద్యోగులే కాదు ప్రతిపక్షాలు వీళ్ళందరినీ ఉసిగొలుపుతున్నాయి, ప్రతిపక్షాల చేతుల కింద వీళ్ళందరూ పనిచేస్తున్నారని చెప్పి నిరుద్యోగులను అంటా ఉన్నారు. సరే, క్వశ్చన్ ఏంటంటే ప్రతిపక్షాల గురించి పక్కకు పెడదాం, నిరుద్యోగ సమస్య లేదా? ఓపెన్ డిబేట్ పెడదామా? మీరు చెప్పండి. ఉంది, డైరెక్ట్ ఉంది నిరుద్యోగ సమస్య. అరే నేను చెప్తాను, నాకు ఎంత బాధ వేసింది. ఒక వారం రోజుల కింద ఒక ఇంజనీరింగ్ బీటెక్ ఎలక్ట్రికల్ అయిపోయింది, ఉద్యోగం కావాలంటే ఒక తెలిసిన కంపెనీ వాళ్ళ దగ్గర ఉందంటే అడ్రస్ చెప్తే ఆయన ఫోన్ చేసి ఇట్లా ఉంటే 12,000 ఇస్తా అన్నాడండి. ఒక బీటెక్ చదివినటువంటి ఎలక్ట్రికల్ ఇంజనీరు 12,000కు, అసలు 12,000 అంటే ఇక మీరు అంటే ఎంత చదువుకున్న వాళ్ళు ఎంత నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటున్నారో తెలుసు. ఒక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉందా? లేదు. ఈ రాష్ట్రంలో ఒక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీము ఒక 1,00,000 రూపాయలు విద్యా వికాసం ఏదో మన్ను వికాసం అన్నాడు, దాని ఏమన్నా ముందర పడ్డదా? లేదు. ఎంత ఘోరం అండి. పెద్ద పబ్లిసిటీ కూడా చేశారు కదా సార్, ఇన్ని లక్షల కోట్లు తెచ్చాము, అక్కడికి పోయింది, అమెరికా పోయింది, 2 లక్షల కోట్లు తెచ్చండి. అది పైసలా కోట్ల? ఎందుకంటే నిజంగా చెప్పాలంటే మీ పేరేముండే? పవన్. నిజంగా వీళ్ళు విమర్శించాలంటే కూడా ఈ వోకల్ కార్డ్ అంటారు, దాని ఎనర్జీ కూడా వేస్ట్. సార్ రాబోయే ఎన్నికల పరిస్థితి ఏంటి సార్, ఎలా ఉండబోతుంది? ఎందుకంటే నేను ఒకటి ఏం చేసినా కూడా వచ్చే అసెంబ్లీలో మాత్రం బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పొందబెట్టడు గ్యారంటీ, మీరు రాసి పెట్టుకోండి. అంటే మీకు డైరెక్ట్ టార్గెట్ బీఆర్ఎస్ అయినా మరి ఎట్లా? ఇక లాస్ట్కు ఏదో ఒకటి ప్రతిపక్షం ఉంటుంది కదా, బీఆర్ఎస్ ఉంటుంది. మరి బీఆర్ఎస్ వాళ్ళేమో లేదు నెక్స్ట్ మేము రాబోతున్నాం వాళ్ళే సవాల్. అదే మామూలు పొలిటికల్ పార్టీ అన్నప్పుడు మేము రాబోతున్నామని అనుకుంటే మేము బీజేపీకి వస్తుందని చెప్తారా చెప్పు? మరి కవిత గారేమో కొత్త పార్టీ పెట్టే ఆమె బీసీ నినాదం చూపిస్తా ఉంది. మరి చూడండి, ఇప్పుడు 3 సామెత ఉంది, ఏ దిక్కు లేకుంటే అక్కమ్మగడే దిక్కు అన్నట్టు. ఇప్పుడు ఎవరైతే రాజకీయ భవిష్యత్తు కావాలనుకుంటున్నారో లేదో అలాగే బీసీ నినాదం గుర్తొస్తుంది. పదవులు ఉన్నప్పుడు గుర్తురాదు, పవర్లో ఉన్నప్పుడు గుర్తురాదు. సరే, ఏంటంటే మీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారి గురించి ఒక మాట చెప్పమంటే ఏం చెప్తారు? ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, ఆయన చాలా అసహనంగా మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఆయన ఒకటండి, ఆయన సీనియర్ నాయకులు, 3 సార్లు ఎమ్మెల్యే, అవును, చాలా సీనియారిటీ ఉన్న నాయకుడు. ఆయన ఏదైతే ఆయన సరే నిర్వేదంతో బాధతో ఏం మాట్లాడిండో అది మా హైకమాండ్ చూసుకుంటుంది. ఇది ఒక సముద్రం కదా. అంటే యాక్సెప్ట్ చేస్తారు సార్ మరి ఆయన రాజీనామా లెటర్ కానీ ఏదైనా యాక్సెప్ట్ చేసే ఛాన్స్? అదే హైకమాండ్ చేతిలో ఉంది కదా అని చెప్తా ఉన్నారు కదా, చాలా మంది సీనియర్ నాయకులే పాడు చేస్తూ ఉన్నారు పార్టీని అంటున్నాడు ఆయన. ఇప్పుడు చూడండి, ఇది ఒక సముద్రం,
అంటే బేసిక్గా ఇప్పుడు సీనియర్ నాయకులు అంటే చాలామంది, ఇప్పుడు మీ క్లాస్ చాలామంది అందులో సీనియర్ నాయకులు ఉన్నారు. మరి ఒకటి చెప్పండి, అది ఆయన అసంతృప్తితో ఉన్నది అనేది వాస్తవం. ఎందుకు అసంతృప్తి అనేది వారు హైకమాండ్ ఉన్నది, మాకు ఒక పార్టీ అధిష్టానం ఉంది, ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టంలో డిస్కషన్ అవుతుంది. అది నా పరిధిలో ఉన్నటువంటి అంశం కాదు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి మనం మాట్లాడుకుంటే సార్ ఏంటి పరిస్థితి అంటే చాలా రూమర్స్ వస్తూ ఉన్నాయి. మరి అది రూమర్సా లేదా మీరు క్లారిటీ చేయాలి. కూటమి ప్రభుత్వం ఇక్కడ పోటీ చేయబోతుంది, సేమ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో చేసిన పోటీ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే కూటమి ప్రభుత్వం చేస్తుంది, టీడీపీ అభ్యర్థిని నిలబెట్టబోతున్నారు అంటున్నారు. ఇప్పుడు చాలా సందర్భాలు ఏముందంటే మీడియా నాకు తెలిసినంత వరకు వాళ్ళు కొన్ని ఊహాజనితమైనటువంటి వార్తలు కూడా వేస్తుంటారు పబ్లిక్ ఫీడ్బ్యాక్ కొరకు. నాకు తెలిసినంత వరకు అయితే బీజేపీ ఎలవదుగానే పోటీ చేస్తుంది. ఎల్లోను ఒకవేళ అంటే బూరా నరసయ్య గౌడ్కి ఛాన్స్ వస్తే మరి అక్కడి నుంచి ఏమన్నా పోటీ చేసే ఛాన్స్ ఉంటుందా? అంటే ఇప్పుడు నేను నా కాన్స్టిట్యున్సీ కాదు, గతంలో ఆ స్థానంలో పని చేయలేదు. ఇప్పుడు నేను నరేంద్ర మోడీని కాదు కదా, ఎక్కడ నిలబడినా గెలిచేది కాదు కదా, నేను ఆ క్షేత్రస్థాయిలో పని చేయలేదు. సో నేను ఆశించట్లేదు, కానీ ఖచ్చితంగా బీజేపీ గెలుస్తామనే నమ్మకం మాత్రం ఉంది. సార్ మీకేమనిపిస్తుంది సార్ అంటే తెలంగాణ మీరు చాలా విషయాల్లో చాలా ఇన్వాల్వ్ అయ్యి కీలక అంశాలు, తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా చాలా కీలక అంశాల్లో మీరు కూడా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఇప్పుడు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ వచ్చిన? నిజంగా చాలా బాధాకరం. సరే, గత ప్రభుత్వంలో కొన్ని లోపాలు ఉండే, పరిపాలనా లోపాలు డిఫరెంటు, అభివృద్ధి డిఫరెంటు, సంక్షేమం డిఫరెంట్. కానీ ఇది అన్ని సబ్జెక్టులో ఫెయిల్ కావటం అనేది మొదటిసారి, జీరో కావటం, ఫెయిల్ కావటం వేరు. అన్ని సబ్జెక్టులో 6 సబ్జెక్టులో 0 తెచ్చుకున్న గంత కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా సార్, అన్ని మేము అమలు చేసాం అంటున్నారు కదా వాళ్ళు కూడా. చూడు, కొన్ని సామెతలు చెప్పాలి, డిబేట్ కూడా రమ్మంటున్నారు ఆయన. అప్పుడు ఆయన మరి డిబేట్ ఇరిగేషన్ మీద డిబేట్ పెడదాం, మేము వస్తాం, రమ్మను. ఈ రైతు భరోసా మీద డిబేట్ పెడదాం, రమ్మను. ఇప్పటికి 5 కార్లు అయినాయి కదా గవర్నమెంట్ వచ్చి, ఎన్నిసార్లు ఇచ్చిండండి? ఈ మొదటిసారి ఇచ్చాడు. మొదటిసారి ఎందుకు ఇచ్చాడు? లోకల్ బాడీస్ వచ్చిందని, అది కూడా తక్కువ, అది కూడా 5 ఎకరాల వరకు ఇచ్చాడు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. సెకండ్, చాలా కొంత గ్యాప్ల వరకు మధ్యలో వదిలిపెట్టాడు. నీ రైతు కూలీలకు ఏమైందండి? కౌలు రైతులది ఏమైందండి? రుణమాఫీ ఏమైందండి? రుణమాఫీ 60% అయింది, 40% పెండింగ్ ఉంది. రైట్. ఏమి ఇస్తున్నావు? మన్నటి దాకా వడ్లు, మన వర్షాలకు నీళ్లు కూడా తడిసే వడ్లు కళ్ళాల్లో ఉండే, అవునా కదా? రైట్. బోనస్ 500 ఇస్తానని చెప్పిన ప్రమాణం చేసిండు కదా. అవును. దమ్ము ధైర్యం ఉంటే ఈ ప్రమాణం మేనిఫెస్టో ఓపెన్ చేసి చూసి చేత కాకుండా రాజీనామా చేయాలి. 500 ప్రతి క్వింటాలకి ఇస్తాను. ఇప్పుడు ఏమన్నావు? అది మళ్ళా 2 కార్లే కొట్టిండు. రైట్. ఒక కారేమో ఇప్పుడు 500 ఇచ్చినా కూడా మన దగ్గర దాదాపు 10 కోట్ల క్వింటల్ ప్యాడీ అవుతుంది. 10 కోట్ల క్వింటల్కి 5,000 కోట్లు అవుతుంది. రైట్. 5,000 కోట్లు అవుతుంది. ఇచ్చింది 300 కోట్లు. 10 కోట్ల క్వింటల్కు మనకేంటంటే 1,10,00,000 మెట్రిక్ టన్నులు అయితే, ఒక మెట్రిక్ టన్ను 10 క్వింటల్లు. అవును. 500 పర్ క్వింటల్ ఇవ్వాలంటే 5,000 కోట్లు కావాలి. 500 కోట్లు కూడా ఇవ్వకపోతే అసలు పిల్లల్ని మాత్రం గోస పెడుతుండండి. గురుకులాల్లో పోతే మాత్రం మీరు ఒక్కసారి విజిట్ చేయండి, నా రిక్వెస్ట్. మీరు కేవలం ఇక్కడే మనం కలిసి వెళ్దాం సార్, ఒకసారి గురుకుల పాఠశాల విజిట్ చేయండి. ఫుడ్ ఎంత ఘోరంగా తయారైంది, బెడ్షీట్స్ లేవు. అది ఆ గుడ్లు ఏ విచిత్రమైన గుడ్లు, గింత పిట్టగుడ్లు. మళ్ళీ అందులో అంత ఏమంటారు, అంత చీకిపోయిన గుడ్లు. అంటే గురుకులు నాశనం చేయడానికి, లేకపోతే ఏం సార్ అది? ఎందుకు మళ్ళీ తినటానికి మెతకలేదు కానీ మీసాలకు సంపెంగన ఉంది అన్నట్టు నేను యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ కడతా, మండలానికి ఒకటి ఇంటర్నేషనల్ స్కూల్ కొడతా. ఎట్లా ఉందంటే తుపాకీకి రామన్న కొద్దిగా చెప్పేదానికి కొంత వాస్తవానికి దగ్గర ఉంటుంది, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పటానికి చేతలకు తుపాకీ రామన్నని మించిరు పో.
సరే అంటే ఈ యంగ్ ఇండియా టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుదన్నా, అంటే రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యారు ఒక స్కామ్లో అని చెప్పి యంగ్ ఇండియాకి సంబంధించి కూడా ఒక వార్త వచ్చింది కదా. ఈరోజు అనిల్ కుమార్ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 20 లక్షలు రేవంత్ రెడ్డి చెప్తేనే ఇచ్చామని చెప్పేసి ఒక లీడర్, కాంగ్రెస్ లీడర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏం చెప్తారు సార్? నువ్వు బేసికల్ ఏమైందంటే అందరూ పోటీ పడి, మీకు తెలుసు కదా, అవును, అందరు పోటీ పడి రాహుల్ గాంధీకి డబ్బులు ఇవ్వాలి. రైట్ రైట్. ఇప్పుడు ఏముంది పాలిటిక్స్లా, అది ఇన్వెస్ట్మెంట్గా పెట్టడానికి పెట్టుకున్నారు. ఆ 50 లక్షలు 90 కోట్లు కూడా వీళ్ళు ఇచ్చింది కాదు, రాహుల్ గాంధీ సోనియా గాంధీ పెట్టింది కాదు. ఈ టికెట్లు ఆశించేటోళ్ళు, పదవులు ఆశించేటోళ్ళు, పిసిసి ప్రెసిడెంట్ ఆశించేటోళ్ళు, వాళ్ళందరూ నేను పెడతా అని. న్యాచురల్గా పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, 60 యంగ్ ఇండియాలో మీరు ఇన్వెస్ట్ చేయండి, టికెట్ అవకాశం ఉంటుంది. 60 నువ్వు యంగ్ ఇండియాలో ఇన్వెస్ట్ చేసేయి, నీకు టికెట్ అవకాశం ఉంటుంది అంటే చచ్చుకుంటూ పెడతారు కదా. సార్ ఒకవేళ ప్రూవ్ అయితే మరి రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా మరి? చూడండి, నిజంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గత కేసులో ఆ లింకు లేకుంటే రైట్, చాలా కష్టాలు ఉంటుండే. రైట్. అంటే ఒకటి సార్ అండి, ఇంకొక చర్చ జరుగుతుంది. ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అంశం వచ్చినప్పుడు మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ అంశాలన్నీ చూపించినప్పుడు పీపీటీలో ఏపీ ఇచ్చిన స్క్రిప్ట్, చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్టు ఇక్కడ చదివినట్టు ఉంది తప్పితే ఇది కొత్తగా ఏమీ స్క్రిప్ట్ కాదు, అసలు తెలంగాణ ప్రజలకు ఉపయోగం లేదని చెప్తా ఉన్నారు. మీరు ఏం చెప్తారు సార్? నిజంగా చెప్పాలంటే గత ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ తెలంగాణకు పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తుంది. ఎందుకంటే నేను చెప్తున్నా అంటే ఈరోజు బీజేపీ ఉంది, రైట్, బీజేపీ అక్కడ పవర్లు ఉంది, ఇక్కడ పవర్లు లేదు. అయినప్పటికీ ఇక్కడి నుంచి కొన్ని అభ్యంతరాలు రాగానే మా కిషన్ రెడ్డి గారు, మా మంత్రులు, ఎమ్మెల్యేలు పోగానే ఆ ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ అదంతా ఆపింది కదా. అవును, ఎవరు ఆపగలిగినారు? అదే గత ప్రభుత్వంలో మీకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మోస్ట్ డేంజరస్, రైట్, రోజుకు 8 టీఎంసీలు. మీకు తెలుసా, శ్రీశైలంలో ఉండేది 150, 210 టీఎంసీ, డెడ్ స్టోరేజ్ పోతే 150 టీఎంసీ. రోజుకు 8 టీఎంసీ లిఫ్ట్ చేసే కెపాసిటీ ఉన్న మోటార్లు పెడితే అందరూ నోరెళ్ళ పెట్టకుండా కొబ్బరికాయ కొట్టి దాన్ని స్టార్ట్ చేశారు. ఏం చెప్పాలి? ఈరోజు వాళ్ళు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడతారు. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ని డబుల్ ద సైజు చేస్తే నోరెళ్ళ పెట్టారు. 10 సంవత్సరాలు 4.5 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చి కేవలం 1000 కోట్లతోనే అయిపోయే ఎస్ఎల్బీసీని ఒక్క ఇటుక ఒక రాయి పెళ్ళ తీయలేదు. ఏం చెప్పాలి? 1.5 కోట్లు పెట్టి కాళేశ్వరం అన్నారు కానీ ఒక 1000 కోట్లతోనే 4 లక్షల ఎకరాలు గ్రావిటీతో ఎస్ఎల్బీసీ పెట్టలేదు. దేవాదుల బ్యారేజ్ కట్టారు, అక్కడ 6 లక్షల ఎకరం గతం, ఆ బ్యారేజ్ కట్టిన తర్వాత 12 లక్షల ఎకరాలకు ఎట్ ద 10,000 కోర్స్ పెడితే మనకు 12 లక్షల ఎకరాలకు. ఎందుకంటే దేవాదుల దగ్గర 360 రోజులు నీళ్లు ఉంటాయి, రైట్, మేడిగడ్డ దగ్గర ఉండవు. కానీ ఈ బనకచెర్ల వల్ల ఏపీకి ఉపయోగం ఎక్కువ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒకటండి, ఆ బనకచెర్లకు అసలు ఐడియా ఇచ్చిందే గత ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్. ఎందుకంటే ఒకటి, మనం దేశంలో ఉన్నాం, రైట్, నదులు ఒక రాష్ట్రానికి పరిమితం కాదు. తెలుగు 2 రాష్ట్రాల వాళ్ళు అన్నదమ్ములు లాంటి వాళ్ళు, రైట్, మనం సామరస్యంగా ఉపయోగించుకోవాలి. దట్ ఈస్ ద స్పిరిట్. అవును, రాజకీయం పవర్లో ఉన్నప్పుడు ఒక మాదిరిగా, పవర్లో లేనప్పుడు ఒక రాజుగా మాట్లాడితే ఎట్లనండి? తప్పు కదా? రైట్, అవును. అప్పుడు సంవత్సరానికి 3000 టీఎంసీలు సముద్రంలో పోతుందనేది వాస్తవం. ఈరోజు కూడా మన వర్షాల తర్వాత ఆల్మోస్ట్ 700 టీఎంసీ గోదావరిలో వర్షం నీళ్ళల్లో పోయినాయి. నేనేమంటున్నా అంటే మనకు గోదావరికి వాట కావాలి. దేనికి కావాలి? ఎస్ఆర్ఎస్పై కావాలి, రైట్, ఎల్లంపల్లి కావాలి, అవును, తుమ్మిడిహట్టు కావాలి, మేడిగడ్డ కావాలి, అవును, దేవాదులకు కావాలి. ఎంత ఎత్తుతామండి? డివైడ్ చేసినాక మనం పంచుకుందామని అడగొచ్చు. కానీ ఇదే నేను మీకు వీడియో కూడా మీరు చూడండి, నెట్లో కొట్టండి. రాయలసీమ 3000 టీఎంసీలు పోతున్నాయి, వాళ్ళు కట్టుకుంటే ఏం నష్టం అని అన్నది ఎవరు? గత ప్రభుత్వం. రాయలసీమను రత్నాల సీమ, ప్రతి ఎకరానికి నీళ్లు నేను
రప్పిస్తానని తిరుపతి పోయి వాగ్దానం చేసింది ఎవరు? అవును, గత ప్రభుత్వంలోనే. పవర్లో ఉన్నప్పుడు మరి ఇది ఎందుకంటే కేవలం బీజేపీ పవర్లో ఉంది, అక్కడ కేంద్రంలో ఉంది, ఒక బురద చల్లటానికే కదా తెలుగు వాళ్ళ మధ్యలో. ఎస్, మన రైట్స్ కొరకు బీజేపీ కంటే, ఎందుకంటే బీజేపీ ఎలోన్ కెన్ ఫార్మ్ ద గవర్నమెంట్ హియర్. రైట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మేము గవర్నమెంట్ ఫామ్ చేసేంత బలం లేదు, కానీ ఇక్కడ పవర్ చేస్తాం. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. నేను చెప్తున్నాను, తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టేసి గ్రావిటీ ద్వారా నీళ్లు తెప్పిస్తాం. ఇవన్నీ పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేపిస్తాం, డిండి ప్రాజెక్ట్ కంప్లీట్ చేపిస్తాం, దేవాదులను పూర్తి స్థాయి కాస్ట్ ఎఫెక్టివ్. రైట్. కాస్ట్ ఎఫెక్టివ్. గతంలో కేంద్ర ప్రభుత్వం పెన్నా నదికి కనెక్షన్ అడిగింది, మేమేమి అడిగాం? మిగులు నీరు వాడుకోవచ్చు, కానీ అది వయా తెలంగాణ పోవాలి. తెలంగాణకు ఉపయోగపడుతూ పోనీ తమిళనాడుకు, నో ప్రాబ్లం. ఇదే అంబేద్కర్ టైంలో రివర్ ఇంటర్నెట్ ఆయన పాపం పెద్ద మహానుభావుడు సూచించింది. మీకు తెలుసా లేదో, భారతదేశం అంతా సస్యశ్యామల దేశం ఎక్కడ లేదు ప్రపంచంలో. చైనాలో ఓన్లీ 20% ఇరిగేటెడ్ ల్యాండ్ ఉంటుంది, మన దగ్గర 80% ఉంటుంది. మన దగ్గర గంగా, జమున, ఇక్కడ కృష్ణ, గోదావరి, పెన్నా, కావేరి, తుంగభద్ర, ఎటు పోయినా నదులే. సార్, అంటే ఇక్కడ ఒక హైడ్రా అని ఒక సంస్థ స్థాపించిన తర్వాత, అంటే బేసిక్ ఇటీవల జరిగిన ఇన్సిడెంట్ ఈరోజు రంగనాథ్ గారికి దాదాపు 5వ నోటీస్ అనుకుంటే, ఇక ఫైనల్ వార్నింగ్ అని చెప్పి హైకోర్టు చెప్తా ఉంది. మీరేం చెప్తారు సార్? హైడ్రాకి సంబంధించి మళ్ళీ పేదల ఇల్లులు కూలగొట్టే పరిస్థితి మొన్న మళ్ళీ సున్నం చెరువుతో స్టార్ట్ చేశారు. రేవంత్ రెడ్డి గారికి ఏంటో కానీ నేను అందుకొరకు ఆయన బిరుదు ఇచ్చాను, గుర్తుంది కదా, డిమాలిషన్ మ్యాన్ అని. అవును, అవును. అదొక వ్యాధి అయిపోయింది, ఏం చేద్దాం మరి. ఐపీఎస్ రంగనాథ్ గారు, మరి ఆయన కూడా ఇప్పుడు ఆయన ఉద్యోగి అండి. రంగనాథ్ గారు ఏం చేస్తారండి? రంగనాథ్ గారు చేస్తారు, రామకృష్ణారావు సిఎస్ గారు ఏం చేస్తారు? ఏం చేస్తారు? వాళ్ళు ఉద్యోగస్తులు, ఇక చెప్పింది చేయాల్సిందే. చెప్పింది చేయాలి, లేకుంటే ఆ పదవిలో ఉండరు. రంగనాథరావు వచ్చిన చేస్తారు, పవన్ వచ్చినా కూడా అదే పని చేస్తాడు, చేయాల్సిందే, అంతే కదా. కానీ అన్ని ఆధారాలు ఉన్నప్పుడు కూడా ఎందుకు పరిశీలించకపోతున్నారండి? ఇది ఏమంటుందా అంటే, ఇది ఒక డిస్ట్రక్టివ్ మెంటాలిటీ అంటారు దాన్ని మెడికల్ టర్మ్లో, డెల్యూజన్స్ ఆఫ్ గ్రాండియర్ అంటారు. అదొక జబ్బు. నేను పట్టిన కుందేలకే 3 కాళ్ళు అనేది ఒక మనస్తత్వం. ఇది ఏదో రాజకీయంగా అంటలే, ఇదే డిసీజ్. గతంలో తుగ్లక్ ఉండే, ఇట్లా ఉంటుంది కొందరికి పవర్కి వచ్చినప్పుడు. దీన్ని ఏమంటారంటే భాషలో విన్నర్స్ కట్స్ అంటారు. రైట్. ఇది ఒక జబ్బు. ఒకసారి అనుకోకుండా విజయాన్ని సాధించినప్పుడు నేను ఏది పడితే అదే విజయం అనుకుంటారు. భస్మాసురుడు ఉన్నాడు కదా, వీళ్ళందరూ బ్యాచ్ అనమాట. అది సరే, గతంలో అంటే మీకు బీఆర్ఎస్తో కూడా కొంత సంబంధాలు ఉన్నాయి కాబట్టి గతంలో నేను అడుగుతున్నా, ఈ తగాదాలు ఉన్నాయి సార్ ఇంటర్నల్గా? ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నేనంటే నేనని కొట్టుకునే పరిస్థితి ఉందా? కవిత ఒకటి చెప్పాను అండి, పవన్, అది గండికోట రహస్యం, మీరు డైరెక్ట్గా అడగండి. అంటే 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 బేసిక్ ఇప్పుడు అదే కదా సార్, వాస్తవంగా బయట ఏమవుతుందంటే ఇప్పుడు నేనంటే నేను అనే పోటీ నడుస్తుంది అనేది ఒకటి నాకు తెలిసిన ఒక్కటే అంశం అండి. నాకు తెలిసినంత వరకు కేసీఆర్ ఈజ్ ద కింగ్, ఆయన్ని కాదని ఎవరు జవడాతారు. రైట్. నెక్స్ట్ మరి మీ ఎట్లా ఉండదు సార్ పోటీ? నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాము. బూర్నర్సాయి గౌడ్కు వ్యక్తిగత ఎజెండా కంటే రేపు బీజేపీ గవర్నమెంట్ రావాలి, ఒక్కసారి ప్రజలకు ప్రజాప్రభుత్వం. అంటే మరి బూరా నరసయ్య గౌడ్ మరి ఎట్లా, మరి ఎంపీఐ, మినిస్టర్ అది అనేది పార్టీ డిసైడ్ చేస్తుంది కదా. పార్టీ పోటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది, పోటీ ఉంటుంది, దాని పార్టీ డిసైడ్ చేస్తుంది కదా. నాది ఏంటంటే, నేను టిపికల్ పొలిటీషియన్ కాదు. రైట్. రాజకీయం నాకు వ్యసనం కాదు. రాజకీయం నాకు ఒక సామాజిక మార్పు కొరకు ఇది ఒక ఆయుధం. అవును. అందుకొరకు నేను
ఖచ్చితంగా బీజేపీ రావటం వల్ల అన్ని వర్గాలకు సమన్యాయం అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ తెలంగాణకు న్యాయం అవుతుంది. అంటే మీ ఫాలోవర్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కదా, అంటే చూస్తారు. బుర్రా నర్సయ్య గౌడ్ ఒకటేంటంటే నేను అందరిలాగా ఒకటి రాకుంటే బాధపడే వ్యక్తిని కాదు. నేను తూచా తప్పకుండా మనస కర్మణ భగవద్గీత ఫాలో అయ్యేట వ్యక్తిని. నా లక్ష్యం రేపు బీజేపీ గవర్నమెంట్ రావాలి, అందులో మేము ఉండాలి, తెలంగాణ రాష్ట్రం అది ఎదుగుదలకు ఉపయోగపడాలి, ఇంతే. రైట్, దట్ ఈస్ ద బాటమ్ లైన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.